దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన సహోదరులందరికీ రెవరెండ్ యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనం. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. యేసుక్రీస్తుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే చదువుకున్నటువంటి దేవుని వాక్యము ఈ రీతిగా మనకు తెలియచేస్తూ ఉంది. పాపులను పిలవడానికి నేను వచ్చాను, నీతిమంతులను పిలవడానికి నేను రాలేదు అంటున్నాడు. అలాగైతే ఎవరు నీతిమంతులు ఈ భూమిపైన అని మనం ఆలోచన చేస్తే బైబిల్ ఇచ్చే జవాబు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని బైబిల్ జవాబిస్తుంది. అదే సమయంలో యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు లేక యేసునందు విశ్వాసముంచిన వారు నీతిమంతులుగా తీర్చబడతారని కూడా బైబిల్ సెలవిస్తుంది. అయితే అంతకంటే ముందు రోమా 3:23 ప్రకారము అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెబుతూ ఉంది. కాబట్టి ఈ పాపులైన ప్రతి మానవునికి మారు మనస్సు అవసరం, అనగా మార్పు చెందే జీవితం అవసరం. మార్పు చెందకుండా, పాపములను ఒప్పుకొనకుండా, పశ్చాత్తాప పడకుండా మనము చనిపోతే పరలోకం వెళ్ళలేము. సో పరలోకం వెళ్ళాలంటే, మోక్షానికి వెళ్ళాలంటే బ్రతికున్నప్పుడే మనం మారు మనసు పొందాలి. పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తును రక్షకునిగా, దేవునిగా అంగీకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేడే ఒక మంచి నిర్ణయం తీసుకొని నేను పాపిని అనుగ్రహించి మారు మనసు పొంది పరలోక పట్టణానికి అర్హత కలిగిన వారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తే మాటలు ముగిస్తున్నాను. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. దేవుడులా దీవించునుగాక. ఆమేన్.